मामा जी की उम्र हो गई ना बाबा। ये कैसा आदमी लेके आया तू? हाँ, चीटी मामा जी क्या बोल रहे हैं? पागल है क्या आदमी? ए चाबी दे चाबी दो चाबी दो। వచ్చావా నాకు ఒక టీ తీసుకురా. ఓకే మేడం. నాకు కూడా ఒక టీ. कुल मिलाकर सरे खर्चा नाना। हाँ मालूम है मुझे, मालूम है। कुल मिला के खर्चा आपका 10,452 रुपए 55 पैसे और 99 रुपए आपके रिक्शा के बराबर। बराबर याद है आपको? अरे हाँ भाई, मुझे किसको कितना देना है कितना लेना है सब इस बोरिये के अंदर लिखा हुआ है। और एक बार ये रोड पे गड़ा कर चलना शुरू हो जाए तो मैं आपकी पाई पाई चुका दूंगा। शांतम्मा आपके पैसे आपके నాకు కూడా ऑफिस ఒక पहुंचा గ్రీన్ టీ. ఇది రేపటి కూడా పనికొస్తుంది. అన్నీ పుచ్చిపోయిన వీళ్ళు కోసుడితో ఒక పడేసుడు ఎక్కువ ఉంది. ఇట్లయితే ఇల్లు నడిచినట్టు. నెబర్లాస్లో చాలా పెద్ద చేంజెస్ వచ్చాయి. వీటి వల్ల జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అండి. అది మేబీ చిన్న జాబ్ కావచ్చు, పెద్ద జాబ్ కావచ్చు. మనం కనుక రోజుకి ఏ టాస్క్ కంటే ఎక్కువ పని చేస్తున్నాం అనుకోండి, ఓవర్ టైం అమౌంట్ ని పే చేయాల్సిందే, ఎక్స్ట్రా జీతాన్ని పే చేయాల్సిందే. అవే కొత్త రూల్స్ అన్నమాట. శాంతమ్మా సార్. ఇట్రా. ఈ నెలలా 3 డుమ్మాలు కొట్టినావు, ప్లేట్లు వలగొట్టినావు, అప్పుడప్పుడు టీ కప్పులు వలగొట్టినావు, ఒక ఫ్లవర్ వాజ్ కూడా వలగొట్టినావు. ఇట్లయితే ఎట్లా? ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది. నేనే డ్యూటీ డుమ్మా కొడితే శాలరీ కట్ చేసి ఇస్తారు, ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఇస్తారు. ఏదైనా లెక్క లెక్కనే. ఈ నెల కటింగ్లు పోను 2,000 రూపాయలు వస్తాయి. తీసుకో అమ్మా 2,000. సార్ ఒక చిన్న మాట. చెప్పు. సార్ పోయిన నెల మీ అమ్మ నాన్న వచ్చి 10 రోజులు ఉన్నారుగా సార్. వాళ్ళకి ఎంత సేవ చేసినా నేను, వాళ్ళకు ఒక నర్సులాగా ఒక ఆయలాగా వాళ్ళకు స్నానం చేపించిన, కాళ్ళు ఒత్తిన, వాళ్ళ బట్టలు కూడా పిండిన, వాళ్ళకు వాష్రూమ్ కూడా కడిగిన సార్. అవసరం అయితే వాకింగ్ కూడా తీసుకెళ్ళిన సార్. నేనెంత కష్టపడ్డా మేడం, మీ లెక్కనే సార్. అదే మీ అమ్మ నాన్న ఆశ్రమంలో ఉన్నారనుకో, నెలకు 15,000, ఇద్దరు కలిపితే 30,000 కదా సార్. మళ్ళీ నాకు రోజుకి ఎంత పడుతుందో నేను వాళ్ళకి 10 రోజులు చేసినా కదా సార్. రోజుకి ఎంత పడుతుందో మీ లెక్క ప్రకారమే లెక్క చేసి ఇవ్వండి. ఎందుకంటే మీరు 4 కానీ మాట్లాడుకున్నారు కదా సార్. వాళ్ళిద్దరికి ఎక్స్ట్రా చేసినా కదా సార్. అదే లెక్క ప్రకారం కనీసం నాకు 5-6 వేలైనా వస్తాయి. పోనీ నాకు ఒక 5,000 అయినా వస్తాయి కదా సార్. అదే లెక్క ప్రకారం లెక్క చేసి ఇవ్వండి. మీరే అన్నారు ఎక్కువ చేస్తే ఎక్కువ ఇస్తారమ్మా, తక్కువ చేస్తే తక్కువ ఇస్తారమ్మా అన్నారు.
సార్ మీ పాప ఆన్లైన్లో చదువుతుంటే విన్నాను సార్. మినిమం పని మనిషికి 4,000 ఇస్తారంట కదా సార్. అది మినిమం శాలరీ. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంట కదా సార్. మినిమం నెలకు 2 లీవ్లైనా ఉంటాయంట కదా సార్. పెయిడ్ లీవ్. ఇవన్నీ యూట్యూబ్లో ఎంతోమంది చెప్తారు, అవన్నీ నిజాలు కావు. సార్ ఇవన్నీ చట్టంలో రాసున్నాయంట కదా సార్. మీ పాప చదువుతుంటే విన్నాను సార్. రేపటి నుంచి లోపల చదువుకోమను. అయిందా? బాగైంది. అయ్యో 3,000 ఇచ్చుంటే పని అయిపోయేది. అనవసరంగా నాది నేను పాడు చేసుకున్నా. తీసుకో. తీసుకోండి మేడం, నాకు వద్దు. వద్దు నాకు. నువ్వు కష్టపడ్డావు, నువ్వు చెప్పింది న్యాయమే, అందుకే నువ్వు తీసుకో డబ్బులు. సరే మేడం.